गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శుభ సంధ్య అందరికి. సో 4th రోలో వెళ్తున్నాం. సో ఎనీబడి విత్ ఇన్ఫరెన్స్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్, జస్ట్ ఏ బ్రీఫ్ సమ్మరీ. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పు సార్. లాస్ట్ క్లాస్ లో మనం క్యాల్కేరియా ఫ్లోర్ గురించి, క్యాల్కేరియా అయోడ్ గురించి, క్యాల్కేరియా బ్రోమ్ గురించి చెప్పుకున్నాం సార్. అయితే మన క్యాల్కేరియా ఫ్లోర్ వచ్చేసరికి ఫస్ట్ క్యాల్కేరియా సెకండ్ రోకి సంబంధించింది కాబట్టి దానికి సపోర్ట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి సార్. అదే సెకండ్ కాలం ఓకే సార్. సెకండ్ కాలం వచ్చేసరికి దానికి సపోర్ట్ ఇష్యూస్ అండ్ ఫోర్త్ రో ఉండదు కాబట్టి సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి సార్. అదే ఫ్లోరిన్ మెయిన్ వచ్చేసి ఇది హాలోజన్ కాబట్టి సమ్ బిట్రేడ్ ఫీలింగ్, బ్రేక్ డౌన్ ఫీలింగ్ అనేవి ఉంటాయి సార్. సో ద మెయిన్ ఇష్యూ ఈజ్ అబౌట్ ద వాళ్ళకి ఏవైతే సపోర్ట్ ఉన్నాయో అది అన్స్టేబుల్ గా ఉందని, అది నమ్మకం లేదు, అన్రిలయబుల్ అన్న ఫీలింగ్ ఉంటుంది సార్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎందులో చెప్తున్నావు? సోలార్ రెమెడీస్ లో సార్. ఓకే సార్. అయితే వాళ్ళు అందుకని ఎక్కువ హార్డ్ వర్క్, రెసిస్టెంట్ గా ఫీల్ అవుతారు సార్. టు ఓవర్కమ్ దట్ ఆ సపోర్ట్ ని వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ పీపుల్ అందుకని క్యాల్కేరియా ఫ్లోర్ పీపుల్ హార్డ్ వర్క్ చేసి అండ్ సాల్ట్ లో మిగిలిన క్యాల్కేరియా సాల్ట్ లో చూసినట్టు ఫియర్ ఆఫ్ పవర్టీ అనేది ఉంటుంది సార్. అయితే వీళ్ళకి ఈ సపోర్ట్ లూజ్ అయిపోతాము అనే విషయం, ఆ పవర్టీలో కూడా వీళ్ళు ఎంత ధనవంతులైనా సరే, వీళ్ళకి ఎంత డబ్బు ఉన్నా సరే ఆ మనీ పోతుందేమో, ఏదన్నా సమ్ ఇష్యూ వచ్చి, ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ వచ్చి ఆ మనీ అంతా పోతుందేమో అని ఒక ఇష్యూ ఉంటుంది సార్. అదే విధంగా సేమ్ అదే ఫీలింగ్ రిలేషన్షిప్ లో కూడా వీళ్ళకి అది బ్రేక్ అయిపోద్దేమో ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుంది సార్. బికాస్ ఆఫ్ ఫ్లోరైడ్ ప్రెసెంట్ ఇన్ దట్ సాల్ట్. అండ్ ఇది ఇంకొచ్చేసరికి వీళ్ళు బాగా హార్డ్ వర్క్, రెసిస్టెంట్ అలా ఉంటారు. అండ్ ఆ రెసిస్టెన్స్ అనేది పేషెంట్స్ కూడా వాళ్ళకి ఎంత బాధ ఉన్నా సరే, అంటే వాళ్ళతో ఉన్న వాళ్ళ డిపెండ్ అయి ఉన్న ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళతో చెప్పుకోకుండా దాన్ని కవర్ చేస్తూ ఉంటారు సార్. అంటే దిస్ షోస్ ద హార్డ్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద calcareous floor. And physical complaints also, it's present in enamel. Fluoride is present in enamel, which was a very hard substance. అదేంటంటే ఆ ప్యాథాలజీలో కూడా, ఫిజికల్ ప్యాథాలజీలో కూడా అది కూడా లూజ్ అయిపోద్దాం, దానివల్ల ఎరోజన్ క్యారీస్ ఆఫ్ ద టీత్ అనేది వస్తుంటుంది సార్. అండ్ వీళ్ళ ప్యాథాలజీ అనేది కూడా ఒకేసారి సడన్ గా అనేది డెవలప్ అవుతుంది సార్. ఒక సమ్ ప్రోగ్రెసివ్ గా, స్లోగా డెవలప్ అవుతూ ఉంటది. అందువల్ల వీళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇంకా క్యాల్కేరియా అయోడ్కి వచ్చేసరికి ఇది ట్యూబర్క్యులర్ మయాజం కి చెందుద్ది సార్. అయితే వీళ్ళకి సపోర్ట్ అంటే క్యాల్కేరియా ఉన్న సపోర్ట్, సెక్యూరిటీ, అదేవిధంగా అయోడిన్ కి వచ్చేసరికి బిట్రేయిడ్ అనే ఇష్యూ ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మెయిన్ ఇష్యూ ఏముంటదంటే వీళ్ళు దాన్ని డిపెండ్ అయిన వాళ్ళు నన్ను తారు చేస్తారేమో అనే ఒక ఇష్యూ ఉంటుంది సార్.
జనరల్ గా క్యాల్కేరియా అయోడ్ పీపుల్ వాళ్ళు నార్మల్ గా ఎక్కువ వెరీ ప్లెజెంట్ గా చీర్ఫుల్ గా ఎక్కువ అలా ఉంటారు సార్. డిప్లొమాటిక్ గా ఉంటారు. అండ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ దే మే షో ఇంటెన్స్ యాంగర్, impulsive, and they show the tubercular symptoms like changeability, wants to travel అనేది చూపిస్తారు సార్. అండ్ క్యాల్కేరియా బ్రోమ్ వచ్చేసరికి మెయిన్ ఇష్యూ ఇస్ అబౌట్ ద పనిష్మెంట్ సార్. హీ మే గెట్ ద పనిష్మెంట్, హీ మే గెట్ సమ్ పనిష్మెంట్ హీ మే గెట్ సమ్ పనిష్మెంట్ సార్. ఏమన్నా తప్పు చేశానేమో, డెల్యూషన్ ఆఫ్ క్రైమ్ కమిటెడ్ అనేది ఉంటుంది సార్. హలో సార్. చెప్పమ్మా, చెప్పు. అంతే సార్. ఓకే, బాగుంది, వెరీ నైస్. ఇంకా ఎవరైనా మనం తను మిస్ అయినవి లాస్ట్ క్లాస్ లో? యాక్చువల్గా క్యాల్కేరియా బ్రోమ్ పనిష్మెంట్ అని చెప్పాడు అతను. తను చెప్పిన పాయింట్ లో బై హూమ్ దే డిపెండ్ అపాన్ అనేది చెప్పలేదు యాక్చువల్గా. అండ్ థీమ్ ఆఫ్ అటాక్, పోలీస్ క్రైమ్, దీస్ థింగ్స్ విల్ అపియర్ ఇన్ క్యాల్కేరియా బ్రోమ్. అండ్ యాక్చువల్గా మీరు చెప్పినప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది మిరాటికమ్స్ లో ఎక్కువ ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఏమో బ్రోమియంలో ఎక్కువ ఉంటుంది. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కేసు తీసుకున్నప్పుడు అని చెప్పారు. అంటే ఈ హాలోజన్స్ అన్నిటికీ కూడా అంతో ఇంతో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఫ్లోరిన్ లోను డిసప్పాయింట్. ఇప్పుడు మొన్న మనం ఆ పాప కేసు చెప్పుకున్నాం. ఏంటి, అతను ఫాదర్ చిన్నప్పటి నుంచి చదివించారు, నన్ను పెంచి పెద్ద చేశారు, మంచి జాబ్స్ సెక్యూరిటీ ఉండాలి, అలా చెయ్యకపోతే ఆయన ఫీల్ అవుతారు, ఆయన డిసప్పాయింట్ అవుతారు. అలాగే అదే టైంలో ఇతన్ని కూడా లవ్ చేసాం, మళ్ళీ ఇతన్ని ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని పెళ్లి చేసుకుని పోతే అతను డిసప్పాయింట్ అవుతాడు. సో అంతో ఇంతో ఆ హాలోజన్ పార్ట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అన్నిట్లోనూ ఉంటుంది, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. బట్ ఎట్ వాట్ ఇంటెన్సిటీ, అదనమాట. ఫ్లోరిన్ పీపుల్ కెన్ ఎ లిటిల్ బిట్ అడ్జస్ట్, కెన్ ఎ లిటిల్ బిట్ స్టెబిలైజ్, whereas the disappointment increases when it goes down. It increases in mure, it further increases in brome, and it reaches deepest level in iodine, where there are more syphilitic changes in iodine, and there is no reactivity in iodine. They are highly stable, whereas when we take fluorine, the reactivity is more and the stability is less. సో మన కేసెస్ లో కూడా డిసప్పాయింట్మెంట్ ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఓకే, డిసప్పాయింట్మెంట్ ఎట్ వాట్ లెవెల్, అదే మన రాఘవన్ కూడా అడిగాడు. మ్యురాటికంలోను బ్రోమాటియంలోను ఏంటి డిఫరెన్స్? నమ్మకం, నమ్మకం, డిసప్పాయింటెడ్, లెట్ డౌన్. ఎట్ వాట్ స్టేట్, ఎట్ వాట్ ఇంటెన్సిటీ the letdown had came? Is it at superficial level? Letdown will be there in all halogens, but at to what extent? That will become, when it is with fluorine, it is okay. When it becomes chlorine, the letdown is more. There is further disappointment. They are not okay. And when it goes further to bromine, it increases further. So from top to bottom with these halogens, this intensity of the disappointment increases.
Okay. So that is the understanding of calcarea but what happens with the calcarea salts is that these type of disappointment, this type of letdown, this type of backstabbed, etc. will come with the person whom their security. That is the difference between row 3 and row 4. So row 3 salts, whatever salts, when they combine with the muriaticum, the issue becomes the relationships. Whereas in the row 4 salts, the issue is on the person whom they are dependent for their job security, or their future security, or their health, wealth security. These are the main things for the row 4 themes. ఓకే అరవింద? యా ఓకే సార్. ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? క్యాల్కేరియా ఫ్లోర్ కేస్ గురించి చెప్పారు మీరు. యా కరెక్ట్. క్యాల్కేరియా ఫ్లోర్ కేసులో వచ్చి ఒక అమ్మాయి వచ్చింది మీ దగ్గరికి మెడికేషన్ కోసం. హ్యాండ్స్ అంతా లిటిల్ బిట్ బ్రేక్స్, సోరియాసిస్ లాగా ఉంది కంప్లైంట్ అని చెప్పారు. అది వచ్చి ఆ అమ్మాయి అది రాజమండ్రిలో హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి చదివిస్తున్నారు తనని. బట్ తనకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే పెద్ద ప్రాబ్లం కాదనుకోండి, బట్ నాకు అదే ఒక బాయ్ ఫ్రెండ్ ఇష్యూ ఉందని చెప్పింది తను. అప్పుడు అంటే మీరు దాని గురించి చెప్పమంటే తను చెప్పింది యాక్చువల్గా నేను డైలమాలో ఉన్నాను, వెదర్ ఐ విల్ ఒబే మై ఫాదర్ వర్డ్స్ ఆర్ ఐ విల్ గో విత్ హిమ్ అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఆలోచిస్తున్నానని చెప్పింది. సో మీరు ఆఫ్టర్వర్డ్స్ క్యాల్కేరియా ఫ్లోరు అంటే బాండ్ ఈ కేసులో వచ్చి క్యాల్కేరియా ఫ్లోరు చాలా డిఫరెంట్ యాంగిల్లో చెప్పారు. యాక్చువల్గా మీరు నార్మల్గా ఫ్లోరిన్ అనగానే వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ అండ్ జాయ్ఫుల్ అండ్ దే విల్ నాట్ టేక్ ఇంపార్టెన్స్ ఫర్ ద రిలేషన్స్ అండ్ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ క్యాల్కేరియా ఒకటి యాడ్ అవ్వటం వల్ల షీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద రిలేషన్స్ అని. సో ఆఫ్టర్ యువర్ మెడికేషన్ తను డెసిషన్ చేంజ్ చేసుకున్నాను సార్, నేను ఐఎమ్ విత్ మై ఫాదర్ ఓన్లీ అని చెప్పింది. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఫ్లోరినం అనేది, ఇక్కడ ఫ్లోరిన్ పార్ట్ వచ్చి అమ్మాయి బాండ్ బ్రేకింగ్ మెయిన్ వాటి థీమ్ మీద బేస్ అయి ఉంది. అందుకోసమని ఇక్కడ ఫ్లోరిన్ అనేది నార్మల్గా ఎవ్రీ టైం మనం అనుకుంటున్న ఫ్లోరిన్ టైప్ లోనే మనం ఫ్లోరిక్ యాసిడ్ లాగా ఆలోచించుకోవద్దు అని చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందుకోసం అని క్యాల్కేరియా ఫ్లోర్ మీరు తనకి ఇచ్చారు అమ్మాయికి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అక్కడ ఈ కేసులో కూడా మనకి ఫ్లోరిన్ తాలూకు ఇష్యూ ఎక్కడొచ్చింది? అమ్మాయి నేను ఏ విషయము ఏ బాండ్ ని బ్రేక్ చేసుకోలేకపోతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఎనీ బాండ్, అది ఆ అమ్మాయి మాట్లాడింది కదా. సో ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది? మామూలుగా మనం ఫ్లోరిక్ యాసిడ్ లో చదువుకున్న ఆ అమ్యూజ్మెంట్, ఆ తర్వాత ఎంజాయ్మెంట్, డస్ నాట్ కేర్ అబౌట్ ఎనీ రిలేషన్షిప్స్, ఓవర్ సెక్సువాలిటీ, ఇవన్నీ ఎందుకు ఇక్కడ కనిపించలేదంటే ఇట్స్ నాట్ ఆన్ దట్ సైడ్ ఆఫ్ ద ఫ్లోరిన్ కదా.
Yes, sir. Here the issue is more on the ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇట్స్ మోర్ ఆన్ ద మెయింటైనింగ్. ఆ రోజు కూడా అదే అన్నాను కదా, మెయింటైనింగ్ రిలేషన్షిప్స్. Yes, sir. ఆ బాండే. కాబట్టి మనం ఆ వాట్ ఐ థింక్ ఇన్ దిస్ కేస్ అనమాట, ఈ పర్టికులర్ కేస్ లో, బికాస్ ఆఫ్టర్ సో మచ్ ఇంప్రూవ్మెంట్ మనకి చాలా క్లియర్ గా కనబడింది కేస్ లో. సో ఆఫ్టర్ సో మచ్ ఇంప్రూవ్మెంట్ ఐ అండర్స్టూడ్ దట్ షీ ఈజ్ ఇన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఫ్లోరింగ్. ఓకే, వేర్ ద ఇష్యూ మళ్ళీ బాండే బట్ నాట్ బ్రేకింగ్ బాండ్. ఓకే, హలో. Okay. Yeah, okay, sir. వెరీ గుడ్ అరవింద. సో ఆ కేసులో మనం ఇంకొక యాంగిల్లో క్యాల్కేరియా ఫ్లోర్ చూసాం. ఓకే, ఓకే. సో ఎనీ డౌట్స్ చెప్పు రాఘవ్. అదే ఇప్పుడు మనకి క్యాల్కేరియా బ్రొమాటా థీమ్ ఆఫ్ అటాక్ డిపెండెన్సీ. సో అంటే పేషెంట్స్ ఎక్స్ప్రెషన్స్ లో వచ్చేటప్పటికి కొంత అంటే ఈ అటాక్ అండ్ డిఫెన్స్ మనకి ఇప్పుడు సపోజ్ ల్యాక్ క్యాన్ అనుకోండి, దే ఆర్ ఆల్సో డిపెండెంట్, దే ఆర్ లాయల్ అండ్ మాస్టర్ సర్వెంట్. కరెక్ట్. నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందిరా. అటాక్ థీమ్ ఆ యానిమల్ నుంచి మనం ఇది ఎలా మనం కొంచెం సిమిలారిటీగా ఉంటుంది కదా ఆ థీమ్ ఆఫ్ అటాక్. అది హలో చెప్పు. హలో వినపడుతుందిరా, చెప్పు. అది ఆ డిఫరెన్సియేషన్ ఒకసారి చెప్పండి. ఏది ఏంటి నువ్వు అన్నది? క్యాల్కేరియా బ్రొమాటా అదే దాంట్లో డిపెండెన్సీ ఉంటుంది ఒక పక్కన క్యాల్కేరియా పార్ట్ కదా, అండ్ ద థీమ్ ఆఫ్ బీయింగ్ పనిష్డ్ అండ్ థీమ్ ఆఫ్ అటాకింగ్ బ్రోమియం కదా. ఓకే, ఆ బ్రోమియం తాలూకు ఇది ఎలా ఉంటుంది అనా? అది మనం అదే చెప్పాను కదా, బ్రోమ్ లో డిపెండెన్సీ ఉంటుంది. బ్రోమియం పార్ట్ ఆఫ్ ఆ అటాక్ వాళ్ళు ఏమైనా ఎవరి మీద అయితే వాళ్ళు డిపెండ్ అవుతారో వాళ్ళని అటాక్ చేస్తారు, వాళ్ళని పనిష్ చేయబడతాను. సేమ్ యాక్చువల్ గా అంటే బ్లాక్ క్యాన్ పిక్చర్ కూడా చెప్తారు కదా, సేమ్ అంటే ఐ మీన్ అలా కూడా చెప్పచ్చు. ఎందుకని వాళ్ళు కూడా వాళ్ళ మాస్టర్ మీద డిపెండ్ అవుతారు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాడేమో లేదా. సో పిక్చర్ కొంచెం అటాక్ డిఫెన్స్ వర్డ్స్ లో వచ్చేటప్పటికి కొంత మనకి యానిమల్ లాగా అనిపించవచ్చు. కరెక్ట్. సో ఇది మనం ఎలా డిఫరెన్సియేషన్స్ అది ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో నీ డౌట్ నాకు అర్థమైందండి. అందులో కూడా కొంత వైలెన్స్ పార్ట్ ఉంటుంది అనేది ఒక పాయింట్ నువ్వు అంటున్నది కదా. అలాగే అందులో వైలెన్స్ ఉంటుంది, వాళ్ళని డిపెండెన్సీ కూడా ఉంటారు కదా. డెఫినెట్ గా కరెక్ట్. అది కూడా ఒక గుడ్ రెమెడీ నువ్వు చెప్పినట్టు కంపేర్ చేసుకోవడానికి క్యాల్కేరియా బ్రోము ల్యాక్ క్యాన్ కదా. సో మనకి మామూలుగా యాక్చువల్ గా ఇందులో ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే, ఈ క్యాల్కేరియా బ్రోమ్ అనేటువంటిది మన సబ్ క్లాస్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో 4th సూపర్ క్లాస్ లో ఉంటుంది.
సో ఆల్మోస్ట్ మ్యామల్స్ ఫోర్త్ రో, అలాగే ప్లాంట్ ఫోర్త్ సబ్ క్లాస్ అయిన డైలిడే, ఇవి మొత్తం కూడా అన్ని కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అన్లెస్ అండ్ అదర్వైజ్ సిచ్యువేషనల్ గా, థీమాటిక్ గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే క్యారెక్టరిస్టికల్ గా ఎక్కడో అక్కడ నువ్వు అడిగినట్టు ఫాల్టర్ అయిపోతాం. సిచ్యువేషనల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా మనకి మినరల్ థీమ్ అయితే ఆ స్టెబిలిటీ, ఆ డిపెండెన్సీ, ఇవి డెఫినెట్ గా అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. కాదనుకోండి, అది ఒకవేళ మినరల్ థీమ్ కాదనుకోండి, అది వేరే యానిమల్ థీమ్ అనుకోండి, డెఫినెట్ గా ఆ వల్నరబిలిటీ, ప్రొటెక్షన్, అదర్స్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఓవర్ దెమ్సెల్వ్స్, ఐ హ్యావ్ టు సర్వైవ్ అనేటువంటి పాయింట్ చాలా క్లారిటీగా వస్తుంది. ఓకే, రాఘవన్ డౌట్ అడిగాడు వెళ్ళిపోయింది. సో ద క్యాల్కేరియా ఉదాహరణకి ఇవాళ మార్నింగ్ ఒక కేసు వచ్చింది. అంటే ఆ కేసు అవుట్పుట్ అంతా మినరల్ కింగ్డమ్ లాగే ఉంది. సపోర్టు, స్టెబిలిటీ, ఎక్సెట్రా, ఎవ్రీథింగ్. సో ఆవిడ సపోర్ట్ అంటే చెప్పండి అంటే, సపోర్ట్ అంటే ఆయన ఉంటే ఒక ధైర్యం, అంతా ప్లాంట్ ఫీచర్స్, ఆయన బాగా దగ్గరగా ఉండాలి, ఆయన నా పక్కన ఉంటే నాకు ప్రొటెక్షన్, ఇవన్నీ ఇవంతా ప్లాంట్, మాల్వేల్స్. తర్వాత ఫస్ట్ మాల్వేల్స్ లోకి వెళ్ళింది కేసు. మాల్వేల్స్ ఏమో అనుకున్నా, తర్వాత మినరల్ క్యాల్కేరియా ఇది. సో జస్ట్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. జస్ట్ అంటే ఆవిడ ఏం చెప్పిందంటే చాలా విచిత్రంగా చెప్పింది. ఎటువంటి సెక్యూరిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఎవరైనా దొంగ, ఎవరైనా తెలియని వాడు మన ఇంట్లోకి వస్తూ ఉంటే నా పక్కన మా ఆయన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దొంగని నేను ఒక్కడనే పుష్ చేయలేను. వాడు నాకేమైనా అపకారం చేయొచ్చు, వాడు నాకేమైనా హార్మ్ చేయొచ్చు. సెక్యూరిటీ గురించి ఆవిడ చెప్పింది. రాఘవన్ ఉన్నావు, వచ్చావా? చెప్పండి. సెక్యూరిటీ ఇవాళ న్యూ కేసులో సెక్యూరిటీ, స్టెబిలిటీ, ఫస్ట్ అంతా మాల్వేల్స్ వచ్చింది. నాకు మా ఆయన అంటే ఇష్టం, మా ఆయన లేకపోతే నేను ఉండలేను, ఆయన లేనప్పుడు నాకు పేథాలజీ వచ్చేస్తుంది, ఆయన లేనప్పుడు నాకు గుండెలు పట్టేసినట్టు అయిపోతాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాను, భయం వేసేస్తుంది. అట్లాగే మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచే నాకు ఈ సిమ్టమ్స్ వచ్చాయి. అతను దూరం అయిపోతాడేమో అని భయపడ్డాను, కంగారు పడ్డాను, ఆందోళన పడ్డాను. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఫీచర్స్, మాల్వేల్స్ ఫీచర్స్ ఫస్ట్ లో వచ్చాయి. తర్వాత స్టెబిలిటీ ఉండాలి, లైఫ్ జాబ్ ఉండాలి. నేను జాబ్ చేసి మా ఆయన చాలా మంచి ఆయన, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన వచ్చి ఒకే నేను సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఫ్యామిలీని రన్ చేసి నాకు హెల్ప్ చేయగలవా అన్నాడు. నన్ను ఎంతో బాగా చూసుకునే వ్యక్తి ఒక మాట అడిగితే నేను అది చేయనా, ఇలా చెప్పడం మొదలుపెట్టి ఆ మధ్యలో సెక్యూరిటీ, స్టెబిలిటీ అనే వర్డ్స్ వేసింది. సో ఆ సెక్యూరిటీ గురించి చెప్పండి అన్న. మళ్ళీ ఏదో స్టోరీ పార్ట్ చెప్పింది. ఓకే, మీరు చెప్తుంది నాకు అర్థమైందండి, బట్ వాట్ సెక్యూరిటీ మీన్స్ ఫర్ యూ అంటే మళ్ళీ ఏదో చెప్పింది. చెప్తే అట్లా కాదు, జస్ట్ మీరు మీ గురించి వదిలేసి అసలు సెక్యూరిటీ అంటే మీకు ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పండి ఒకసారి. సో దెన్ షీ నేరేటెడ్ హోల్ ఐడియా. ఏంటంటే ఒక దొంగ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఆ దొంగని నేను ఒక్కదాన్నే బయటికి పుష్ చేయలేను, తొయ్యలేను. సో నా హస్బెండ్ మా పక్కన అకంపెనీ ఉంటే నేను మా ఆయన కలిసి ఆ దొంగని బయటకు తోసి ఆ దొంగ నుంచి తప్పించుకోగలం. అది సెక్యూరిటీ అంటే. సో దట్ ఈజ్ సెక్యూరిటీ. ఏంటి అందులో మీకు ఇబ్బంది కలిగించేది? వాడు వచ్చి మనల్ని ఏదైనా చేస్తాడు కదండి. మా ఆయన ఉంటే చేయడు, మేమిద్దరం కలిసి ఒక్కరితోనే నేను ఆ దొంగ నుంచి తప్పించుకోలేను. మా ఆయన నా పక్కన ఉంటే మేమిద్దరం కలిసి అతన్ని బయటకు తోసి ఆ దొంగ నుంచి తప్పించుకోగలం. సో ఎక్స్పీరియన్స్ లో సెక్యూరిటీ ఇస్ ఎ వర్డ్. ఆ సెక్యూరిటీ ఏ విధంగా ఆవిడికి
Hello. Hello. Is it a plant security? Is it a animal security? Or is it a mineral security? For survival. Yes, exactly. Hello. She's speaking about survival. Animal security. She wants the ఫస్ట్ ప్లాంట్ నాకు జాబ్ ఫస్ట్ అంతా ప్లాంట్ మా ఆయన నా పక్కన ఉంటే ఉంటుంది, నాకు చాలా హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంటుంది, మేము ఇద్దరం కలిసి ఉండాలి. ఓకే. తర్వాత అంతా నాకు జాబ్ ఉంటే బాగుంటుంది, మా జాబ్ ఉంటే జాగ్రత్తగా చూసుకోగలం, ఏదోలా పాస్ అవ్వాలి, మంచి ఇది రావాలి. ఓకే. బట్ వాట్ సెక్యూరిటీ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఫర్ యూ ఆఫ్టర్ గోయింగ్ డీప్ ఇన్ టు ది కేస్ ఈజ్ దట్ షీఈ్ వల్నరబుల్. నేను ఒక్కదాన్నే ఉంటే నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మా ఆయన ఉంటే నాకు ప్రొటెక్షన్, మేమిద్దరం కలిసి ఆ దొంగని బయటికి తోసేయగలం. సో ఇట్ ఈస్ అన్ యానిమల్ ఇష్యూ. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్. ఎక్స్పీరియన్స్ లో ఇట్ విల్ నాట్ బి ఏ మినరల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మినరల్. ఎస్, ఇనీషియల్ గా ఇష్యూస్ సిచ్యువేషనల్ గా నువ్వు చెప్పినట్టు రావచ్చు. క్యాల్కేరియా ఫీచర్స్ ఉంటాయి, బ్రోమిన్ తాలూకు వైలెన్స్ ఉండొచ్చు. బట్ వెన్ వీ గో డీప్ ఇన్ టు ద కేస్, ద ఐడియా ఆఫ్ ద డాగ్, ద ఐడియా ఆఫ్ హోమ్, ద ఐడియా ఆఫ్ మాస్టర్, ద ఐడియా ఆఫ్ సంబడి ఈస్ డూయింగ్ దిస్ టు మీ, in experience it will come again as an animal thing, that I am a vulnerable thing. So that person will take advantage of me, or that person will harm me, or that person will hurt me, or that person will, in experience lo kuda ade vastundi. Whereas when we take calcarea brome, in experience lo the dependency on that person e vastundi tappa the advantage avi ravu. Situational ga రావచ్చు. సిచ్యువేషనల్ గా నేను డిపెండ్ అయ్యాను, అతని వల్ల నేను వైలెంట్ అవ్వచ్చు, అతని వల్ల నేను ఇది అవ్వచ్చు. సో ద హోల్ ఎనర్జీ ఇన్ ద కేస్ విల్ బి ఓన్లీ టువర్డ్స్ ద dependent aspect in the mineral thing. Whereas in the animal kingdom, the whole energy, the idea of somebody doing this too, the idea of survival, the idea of taking advantage, that idea of I am vulnerable, or he may do harm to me, or I may do something to me, I may do something to him. The whole idea will come in the experience. అదే ఇప్పుడు చెప్పాను, స్టెబిలిటీ, సెక్యూరిటీ మినరల్ కింగ్డమ్ లో మళ్ళీ అదే వర్డ్స్ వస్తాయి. బట్ వేరేజ్ ఇక్కడ చూడండి చాలా చిత్రంగా ఎలా వచ్చిందో. నేను ఒక్కతినే ఒక ఇంట్లో ఉంటే ఒక దొంగోడు వస్తే అతను నన్ను హారం చేయొచ్చు, అతను నేను గాయపడచ్చు, అతను నాకు ఏదైనా చేయొచ్చు. సో హస్బెండ్ నా పక్కన ఉంటే అలాంగ్ సైడే క్యాల్కేరియా ఇష్యూస్ లాగే నువ్వు అనొచ్చు, పక్కనే ఉండాలి సెకండ్ కాలం. బట్ ఫర్ టు పుష్ దట్ పర్సన్ అవుట్ సైడ్ అండ్ బీ ఫ్రీ, సెక్యూర్. So it all depends on how we take the case. So situational గా మాత్రం నువ్వు చెప్పినట్టు క్యాల్కేరియా బ్రోమ్ పెర్సన్, లాక్యాన్నమ్ పెర్సన్, because the whole idea is dependent on the person and the whole idea is getting attacked or molested or harmed by the person whom they are extremely dependent upon. Same అదే థీము కంటిన్యూ. కానీ లాక్యాన్నంలో అలా కాదు. ఎక్స్పీరియన్స్ లెవెల్లో డెఫినెట్ గా వాళ్ళు టేకింగ్ అడ్వాంటేజ్, బికమింగ్ వల్నరబుల్. మనం లాక్యాన్నం కేసులో చెప్పుకున్నాం, ఆ కేసులో మనకు గుర్తుండే ఉంటది మీకు. అందరూ చీప్ గా చూస్తారు. ఓకే, చీప్ గా చూస్తే మీకు ఎందుకు దాంట్లో మీరు ఇది అవ్వటం? నో, నేను ఒక్కదాన్నే ఉంటే నాకు భోజనం ఎవరు పెడతారు? She is an educated, she is an doing insurance job. Still, the idea of compromising with the husband or with the in-laws issue is that she will be starved, she will be looked down, nobody will give her food, nobody will feed her. Still,
మామూలుగా అయితే ఓకే అనుకోవచ్చు. ఆవిడ ఉద్యోగం చేస్తూ కూడా ఆవిడకి అదే ఉద్దేశం చిత్రంగా. సో ద టోటల్ ఐడియా విల్ బి డిఫరెంట్ విత్ రిగార్డింగ్ టు ద యానిమల్ ఇష్యూస్. మనం ఎప్పుడైనా మనం కేసు పెట్టుకున్నప్పుడు ఆ యానిమల్, ఎలాగో మనం యానిమల్ థీమ్ కేసెస్ కూడా పెడతాం కదా, మినరల్ నుంచి యానిమల్ మనం డిఫరెన్స్ చేసుకునేటప్పుడు ఆ ఇష్యూ ఇంకోసారి బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుందాం. హౌ ఏ మినరల్ లాంగ్వేజ్ విల్ బి అండ్ హౌ ఎన్ యానిమల్ లాంగ్వేజ్, రైట్? ఓకే అన్న. ఓకే. సో నౌ I have doubts, sir. చెప్పమ్మా. సార్ మీరు కేస్ చెప్పారు కదా సార్, క్యాల్కేరియా ఫ్లోర్. అవునమ్మా. అది అంటే లైక్ టీనేజ్ లో అందరూ సంథింగ్ ఇలా లూజింగ్ సమ్వన్, ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్, ఫియర్ ఆఫ్ లూజింగ్ బాండ్స్ అవన్నీ ఉంటాయి సార్ కదా సార్. లైక్ ఎలా అయినప్పుడు పేరెంట్స్ కావాలి అంటారు అండ్ లవర్ కూడా కావాలి అని సంథింగ్ అలానే ఉంటారు కదా సార్. చాలా మంది అది దానికి ఇండికేట్ అవ్వచ్చు కదా సార్, అంటే క్యాల్కేరియా ఫ్లోర్ అనేది. కానీ ఎలా కామన్ ఫ్యాక్ట్ అది ఏజ్ కామన్ ఫ్యాక్టర్ కింద తీసుకొని వదిలేయచ్చా సార్? అంటే ఐ డింట్ అండర్స్టాండ్ దట్. అంటే డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఇది కామనే కదా అని అనుకుంటారు కదా సార్, ఈ ఏజ్ లో అందరు ఇలాగా ఇలా ఏంటి పేరెంట్స్ అండ్ ప్లస్ లవర్ ఆర్డర్స్ అన్ని అలా అనుకొని వదిలేచ్చు కదా సార్. అంటే నాకు డౌట్స్, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇది కామన్ ఆర్ అన్కామన్, ఎలాగా డెప్త్ కేసుకి వెళ్ళాలి అది సార్. ఓకే, వెరీ గుడ్ డౌట్ అమ్మా ఫాతిమా. అయితే మనం టీనేజ్ లో ఇది కామనే అని నువ్వు ఏదైతే చెప్తున్నావో అది హెల్దీ మాత్రం కాదు. బికాజ్ చాలా మంది ఎక్కడ మిస్టేక్ అవుతారంటే, వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ దీస్ థింగ్ అంటే కొంచెం మీకు ఎబ్బట్టుగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మా గురువు గారు ఒకసారి దీని గురించి ఒక పాయింట్ చెప్పారు. ప్రేమించచ్చా ప్రేమించకూడదా అని ఏదో కొంచెం ఒక ఇది వస్తే ఆయన ఒక చిన్న పాయింట్ చెప్పారు, చిన్న డిఫరెన్షియేషన్, మేజర్ ఏం కాదు. నువ్వు ఎంతవరకు మెచ్యూర్ అయ్యావు, నువ్వు ఒక స్టూడెంట్ గా ఉన్నావు, నీ ధర్మం ఏంటి, చదువుకోవటం. ఇదివరకు చెప్పినట్టున్నాను, అది నాకు గుర్తున్నంత. సో చదువుకుండేవాడికి వేరే ఆలోచన, వేరే థాట్ వచ్చింది అంటే వాడు వేరే దాంట్లో తన తాలూకు మనస్సుని పూర్తిగా లయం చేయలేడు. ఎందుకంటే వాడి ధర్మం ఇది, వాడు చేయాల్సిన డ్యూటీ ఇది. సో ఇది చేస్తుండగా మనం వేరే దానికేసి వెళ్ళామంటే మన మైండ్ కరెక్ట్ గా దాన్ని జడ్జి చేయలేదు. సో ఆఫ్ అండ్ ఎర్రర్స్ దానివల్ల జరుగుతాయి. ఇది ఒక పాయింట్. సో హెల్త్ ఆస్పెక్ట్ కాదది, ఎందుకంటే మనకి ఇంకా మనం చదువులో ఉన్నాం, చదువు కంప్లీట్ అవ్వలేదు. ఓకే, నువ్వు చదువు కంప్లీట్ అయ్యి నవ్ యు ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్ అన్నప్పుడు యూ కెన్ జడ్జ్ థింగ్స్ అండ్ యూ విల్ బికమ్ మెచ్యూర్, యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్, దెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు సెలెక్ట్ సమ్ పర్సన్. దట్ ఈజ్ ఎ మోర్ హెల్తీ ఇష్యూ, ఒక పాయింట్. రెండోది, టీనేజ్ లో చాలా మందికి ఇది కామన్నే అవ్వచ్చు, బికాస్ దే విల్ బి ఇన్ దట్ పాయింట్, ఇన్ దట్ junction where they have to take the route of parents or where they have to take the route of the other person. ఆ జియో పార్టీలో అందరూ ఉంటారు కదా, ఓకే, వెరీ గుడ్. బట్ వాట్స్ ద ఇష్యూ హియర్ ఈ కేసులో? వై షీ కెనాట్ డిసైడ్ దట్ పర్సన్, వై షీ కెనాట్ డిసైడ్ ఎనీథింగ్? ఆ కేసులో ఏంటంటే, ఆ కేసులో ఫస్ట్ పాయింట్ మొదటి నుంచి మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి చదివించారు, కష్టపడి చదివించారు, డైలీ లేబర్. ఆయన కష్టపడి నన్ను, సో మై ఐడియా ఈజ్ ఐ హ్యావ్ టు గెట్ జాబ్, ఐ హ్యావ్ టు డూ సమ్ గుడ్ టు మై పేరెంట్స్, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ, ఐ హ్యావ్ టు సెక్యూర్ మై లైఫ్, ఐ హ్యావ్ టు సెక్యూర్ మై పేరెంట్స్ లైఫ్. సో ఈ ఇష్యూస్ అన్ని అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది, ఒకటి. సెకండ్, ఇప్పుడు ఐ కాట్ ఇన్ అదర్ పర్సన్స్. నౌ ద ఐడియా హియర్ ఈజ్, ఈ రెండు విషయాల్లో నేను ఏ బాండ్ ని బ్రేక్ చేసుకోలేకపోతే, ఇట్స్ అన్ అన్యూజువల్ థింగ్ టు స్పీక్ ఎ వర్డ్ లైక్ బాండ్. సో
ఈ కేసులో అంటే ఈ ఒక్క కేసులో ఇష్యూ ఏంటంటే బాండ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి we took that route. So what bond for her is not to break that because of the life security which she has to provide. At the same time she is attached with that boy also. The parents also said okay to her. She could not say no to that boy also, because there also the bond gets affected. So the idea of that bond word is the theme here of fluorine in this particular issue. Whereas when you go to other, suppose if it is a plant thing, the idea is sensitivity. So at that moment what happens, no, I cannot detach from my mother, I cannot detach my father, I cannot detach from that boyfriend, I will get hurted, I will get loosed, I will get hurted, I will get disappointed, something happens within me. This is the idea for the plant issues. So issues are same for the any type of thing. Any person cannot decide any remedy basing on situations. Situations are facts, situations are stories, and they will create some emotions. So situations and emotions will not give us anything, but the idea of the delusion part, that will give us something. The delusion that my parents I will lose the bond with my parents, that I will lose my bond with the boyfriend. So the delusion, from delusion part, it's an unusual journey. You are going into something subconscious mind, you are crossing the conscious mind. కానీ చాలా వరకు కేసెస్ లో మెయిన్ ఫెయిల్యూర్స్ ఎక్కడ వస్తాయంటే బికాస్ we will look the situations as delusion, or we will look the situational experience as the sensation. That doesn't work. So the idea of even swara, the idea of swara workshop also is the same thing. How to guide or slide this patient slowly from the fact, emotion, delusion to sensation. Slowly we have to guide them or slide them, take them in a gentle manner. So sir has given some important steps, the P's formula, the W's, which when aptly placed in the case taking will direct us from the situations to experience. The situations is common to all the teenagers, that they will caught between the parents and the other person, but their experience will be different. So some may say differently, some may not think about job, some may say my father will get heart stroke, so I don't want to come with you, I want to stay with my father. Or some may say I will leave parents, I will go with that boy because that boy will look me more properly than my family. Some may say like that. Or there are some people where there is single parent, so my father never looked at me, he is always drunkard, he left the family, so my mother worked here and there and brought up me, so there is no one for me here in this family, and all this love is provided by that other person, so I want to go with that other person. So when we move a journey a little bit more into the interior life of these persons, some different story, different picture, different ideas and different delusions will come into the place. Then throw them gently into that sensation. When we took that delusion, so father is not there. So what's father to you? What father? Okay, I want to go with, okay. Why do you want to go with that person? What's the story behind it? There should be some issue regarding why these people behave like that. So that story will be different from person to person. Stories are common to all. We all have problems, but we all have different ideas behind that.
different delusions. And in that delusion, how the person experience things will be different from each and every person. That is called individualization. What is running exactly at that spur of moment in that person? What's the vital force? Which form it took exactly at that spur of moment will give you the sensation. At that spur of moment, because in other areas, momentarily our conscious mind will not accept and will manage us not to express that the other song's language. So what happens? Suppose I want to cut that person into two pieces at that spur of moment, who will tell against me? But I won't express this in the human world, because the conscious mind says, okay, keep it in aside, keep it in deep, don't express that. But that's the language we have to get in the patient. So what happens at that spur of moment? So that person comments me, that person harms me. So what? No, I am a weak person. So what? They are stronger, they comment on me. I am alone, I am desperate, I could not do. What happens to you at that? I will get angry at that moment. Just a little bit more. I want to throw that person with full force. I want to throw that person. Full force, I want to throw that person back. Such is the energy comes in me at that spur of moment. So at these are very important aspects. At what level the person is, at which level we are going to record our case. Are we on the situational or fact levels? Are we at emotional level? Are we at delusion level? When we arrive at the delusion, it is the right time to push the person into sensation. Suppose we are taking a route where we push the person from the story level into experience, then everything comes with conscious mind only. We may think that it is a sensation. Manam anukuntam adi sensation ani. But it is not at all sensation. It is not at all individualization. Patient is fully conscious. Okay, sir. Okay. Thank you, sir. Okay. Okay. Shall we proceed further? Any other doubts? Okay. So I will go with another case of Calc area floor, where we will get the another aspect of Calc area floor. He is a boy of about age 23 or 24 years. He is doing his BTech final year, and he got selected in a software company. So he got job recently. So the main problem for this boy is he has cracks in the soles of feet from about the about 7th or 8th class, or about in that higher education, high school. He got these cracks in the soles of both feet, and these cracks are developing year by year. So he is applying all types of ointments, all types of gels, etc., using many steroids, but these cracks are there only. So nothing worked for him. So his mother brought him for the treatment. So I already knew his mother. She is
So she is very materialistic person. I treated her, so I knew a little bit about. She is worried about money issues, highly materialistic person. So she is doing job, both husband and wife are doing job. So whenever she comes, she will bargain money about fees, etc. And although she is very impatient, she wants to be looked immediately, otherwise she will get angry and go away. So these type of things are there. And one morning or one evening she brought this guy. So I took the case. అతను ఏం చెప్పాడంటే, అతను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు. సో ఏంటి క్రాక్స్, పగుళ్ళు, యాక్చువల్ గా అవి నీ మీద ఏం ప్రభావం. సో ఇట్స్ ఎ లాంగ్ బ్యాక్ కేస్. సో ఐ కుడెంట్ గెట్ ఇన్ టు సచ్ డెప్త్, బట్ ఐ ఫౌండ్ ద కరెక్ట్ రెమెడీ. సో I asked him what's the issue with these cracks of it. So again he said, చూడడానికి బాగోదు కదండి ఈ ఏజ్ లో, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఈ పగుళ్ళు ఎలా ఉంటే ఏం బాగుంటుంది, తర్వాత అవి అవ్వచ్చు ఇవి అవ్వచ్చు, ఇవి ఏమైనా రక్తం కూడా వస్తూ ఉంటుంది, బాగోదు కదా, రేపు పొద్దున్న మ్యారేజ్ అవుతుంది, ఆ అమ్మాయి ఏమైనా అనొచ్చు, సో మచ్ దీస్ థింగ్స్ మాట్లాడాడు. ఓకే, అసలు ఈ those days I used to get into that situations which are prone exactly before this complaint had originated in this person. ఆ రోజులు ఏంటంటే ఎగ్జాక్ట్ గా ముందు జరిగే కారణాలు ఎక్కువ నేను విశ్లేషణ చేసేవాడిని. సో వాట్ హ్యాపెండ్ జస్ట్ బిఫోర్ దిస్ కంప్లైంట్ అంటే, అతను ఏం చెప్పాడంటే, ఆ హాస్టల్లో జాయిన్ చేశారు ఇతను పేరెంట్స్. ఆ హాస్టల్లో ఐ థింక్ 6th 7th ఏజ్ లో వాళ్ళేమో ఐఐటి అని అదని ఇదని మరో జేఈ ఇవి చాలా ఈ ఎక్కువ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి పెట్టేవారు. సో ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ దీస్ థింగ్స్ అనమాట. అతనికి ఏంటంటే ఎప్పుడు చదువుకోవాలి, ఫస్ట్ మార్క్ రావాలి, లేకపోతే సెక్షన్ మార్చేస్తారు, కిందకి తగ్గించేస్తారు, కాబట్టి కష్టపడి చదవాలి, పేరెంట్స్ ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళేమో ఇందులో జాయిన్ చేశారు, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మనం ఎట్లా అయినా సరే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఈ స్టోరీ పార్ట్ అయ్యాక నేను మామూలు క్యాజువల్ గా అడిగాను, ఎలా వస్తాయి మీకు మార్క్స్ బీటెక్? నాకు చాలా బాగా వస్తాయండి, ఐ విల్ బి ద ఫస్ట్ ఇన్ ద క్లాస్, అసలు సమస్య లేదు. సో బాగా వస్తే ఏంటి దానివల్ల మీకు అంటే, మంచి ఉద్యోగం వస్తుంది కదా. యా ఓకే, మంచి ఉద్యోగం వస్తే ఏంటి దానివల్ల మీకు? మంచి ఉద్యోగం వస్తే సెక్యూరిటీ, లైఫ్ అంతా బాగుంటుందండి, మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఇప్పుడైతే ఏది అడగాలన్నా కూడా మా పేరెంట్స్ ని అడగాలి, కొంచెం ఏదైనా మనీ కావాల్సి వచ్చినా చాలా గిల్టీగా ఉంటుంటుంది నాకు, అందుకని నేను అడగలేను. అలా కాకుండా మనమే సంపాదించుకుంటే ఎవరిని అడగక్కర్లేదు కదా. ఓకే, దానివల్ల ఏం కలుగుతుంది అంటే, అది మనకి డబ్బులుంటే, చాలా చిత్రంగా చెప్పాడు అతను, మనకి డబ్బులుంటే చాలు సార్, మీరు అడుగుతున్న పాయింట్ నాకు అర్థమైంది, నాకు డబ్బులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ దిస్ పర్సన్స్ ఆల్సో. అతను యూజ్ చేసిన వర్డ్ కరెక్ట్ గా చెప్తాను, నాకు బాగా గుర్తుంది ఆ వర్డ్. నేను ఈ బాండ్స్ అన్నిటికీ పెద్ద వాల్యూ ఇవ్వను. మనీ ఈజ్ ది మెయిన్ థింగ్. డబ్బు ఉండాలి ఎవరికైనా సరే, డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు లేకపోతే వాల్యూ లేదు. డబ్బు అవసరం తీర్చుకునేంత వరకు మనుషులకి వాల్యూ ఉంటుంది, కానీ డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఈ బాండ్స్ అయ్యి మనకేం అక్కర్లేదు సార్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ లాంగ్వేజ్. ఈ బాండ్స్ అవి అవసరం లేదు, డబ్బే ముఖ్యం. డబ్బు కావాల్సినంత సేపు అవతల పర్సన్ మనం ఆధారపడాలి. మనకి డబ్బులు వచ్చాక ఆ డబ్బులతో ఈ బాండ్స్, ఆ డబ్బు చాలు, ఈ బాండ్స్ అవి మనకు అక్కర్లేదు. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ he used at that particular time. So this is the simple case. ఇంతకన్నా కూడా పెద్దగా ఏం అడగలేదు అతను, లాంగ్ బ్యాక్ కేస్. బట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అతను చెప్పింది ఇంకో స్ట్రాంగ్ పాయింట్ అతని కేసు ఏంటంటే, నాకు నీ భయాలు ఏంటి అని అడిగాను నేను.
అంటే చీకట్లో వెళ్ళటం భయం, దెయ్యాలు అవి వస్తాయి, మనల్ని పట్టుకెళ్ళిపోతాయి, ఇవన్నీ చెప్పాడు. ఇంకా ఏముంటాయి భయం అంటే, డబ్బు లేకపోవటమే నాకు భయం సార్ అన్న. అంటే దాని గురించి చెప్పండి అన్నాను. అంటే డబ్బులు ఉండాలి సార్, అదే నాకు భయం. ఎప్పుడు మన దగ్గర సెక్యూరిటీగా డబ్బులు డబ్బులు మన దగ్గర ఉండాలి, అది ఉంటే నాకు భయం ఉండదు. ఈవెన్ డబ్బు చివరిలో చెప్పిన పాయింట్, ఈవెన్ డబ్బులు ఉన్నా కూడా అవి పోకూడదు సార్, ఎప్పుడు ఆ డబ్బులు పోతాయేమో అనే భయం కూడా ఉంది నాకు అన్నాడు. డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు పోతాయేమో అనేటువంటి భయం కూడా నాకు ఎక్కువ, అది మన మెయిన్ ఫియర్. సో విత్ దీస్ థింగ్స్, ఇందాక అతను ఎవరో చెప్పారు శంకరన్ సార్ సోల్ ఆఫ్ రెమెడీస్ దాంట్లో అని. సో దిస్ ఈస్ ద పిక్చర్ వేర్ వీ డెవలప్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, వేర్ ద క్యాల్కేరియా ఫ్లోర్ ఎగ్జాక్ట్ ఆ టైప్ ఆఫ్, బికాజ్ వీ కెనాట్ ఫిక్స్ ద, ఈ కేసులో ఇలా పడింది కాబట్టి ప్రతి కేసులోనూ ఇలాగే వస్తారు క్యాల్కేరియా ఫ్లోర్ పీపుల్ అని మనం చెప్పలేం. ఈ అమ్మాయి బాండ్స్ అంది, సో ప్రతి కేసులోనూ బాండ్ అనాలి, సమ్ ఉపయోగించవచ్చు, రకరకాల లాంగ్వేజెస్. వాట్స్ ద ఇష్యూ రన్నింగ్ బిహైండ్, అది మనం చూడాలి. ఇందాక కేసులో క్యాల్కేరియా తాలూకు 4th row తాలూకు ఇష్యూస్ అయినటువంటి ఫస్ట్ కేసులో ఫ్యూచరు, జాబు, సెక్యూరిటీ అవి ఇష్యూస్, ప్లస్ తనకు ఒక పర్సన్ కావాలి సెక్యూరిటీ కోసం అనేటువంటి ఇష్యూ, ప్లస్ నేను వేరే ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఆ సిచ్యువేషన్లో నేను ఎవరిని వదులుకోలేను, బికాస్ దట్ బాండింగ్ ఐ షుడ్ హ్యావ్, అదర్వైజ్ ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. ఆ బాండ్ వదులుకుంటే నాకు ఇబ్బంది. సో ఐ హ్యావ్ టు ఫిక్స్ దట్ బాండ్, అటు ఫాదర్ తోనూ ఇటు దట్ అదర్ పర్సన్ తోనూ I will maintain that bond. I want to maintain that bond, because when the bond breaks, I will feel disappointed. I may disappoint that other person in the first case. I may disappoint this person if bond breaks in the second case. So the issue of disappointment of the halogen part and the security point in the calcarea part had been given in the first case, are the points to be segregated and given as calcarea floor in the first case. Whereas in the second case, the issue is purely about money. He wants some person for dependence, for some person for security up to some level. But at the same time, when he attains that thing, when he attains that money, when he attains that security, when he attains that position, when he attains that job, these bonds doesn't matter for him. The aim is purely, and he has so much fear that he will get disappointed by the loss of that bond with money. The issue is different. The bond is with money in the second case. The bond is with person in the first case. So any remedy, when we study from Soul of Remedy, or any book, for any book, don't take it as it is. Ade picture ostundani kalalu kanattu. It may come like that, it may not come like that. Language in the persons may vary from person to person. We have to understand the background theme. What's exactly the calcarea floor person experiences? He experiences that breakage of bond and gets disappointed. It is regarding with some person in the first case, and it is regarding with money in the second. Okay? Okay na? Raghavan? Okay na, okay. Is it cleared with regarding to calcarea floor? The difference, the aspects, the indications, the dimensions, the issues, and the experience where we have to see calcarea floor. Not in the story part, not in the emotion part. Just go beyond. It is the bond that matters for this girl. It is the bond with the money that matters with this boy. So as it is the soul of remedies batti pattattu, dan valla em upayogam undadu. It is the application part which we have to develop in our practice. For that we have to study cases. Only by cases. Sakar sir repeated ga cheptaru. Cases ద్వారా మాత్రమే మనం నేర్చుకోగలం. Otherwise, by studying books, we cannot learn anything.
we are limited with books, because books hinder us. But by the clinical study, by the clinical application of what we have studied in the books, we will refer that and we apply in the practice, so that daily we will get sharpened, we will get polished, we will get decorated, we imbibe with the knowledge. Mere studying will hinder us. We want to see that thing in that. Even one of the classical recent ga oka avada naku phone chesaru. She is a Mumbai doctor. So she took a case. ఆ case లో ఏంటంటే she took something suspicious. She got some books from a person. So she took the remedy of that person. She took the rubric of that person as generous. So she asked, is it a right? Then I asked, so for how many people this person had given books? She said, for me and other. So how can he be generous? If he is giving books for each and every person, or whoever person comes into life, he is applying the same phenomena within him, then he will become generous. But if he gives the things only for those persons for whom he has some needs, because that person is giving some medicine to this man, he is giving some books. And how can you take that rubric generous for this person? Sorry sir, I couldn't catch it, I couldn't recognize it. Sir, you can have so much experience. This is the rubric part. These are the main problems with rubrics. This is the main problem with repertory. You took some part of the person, you took some quality of the person and want to repertorize it. You took something from the Pathak repertory is giving medicine, nothing happens. After some time case is standstill. So you say this person is not following a regular diet and regimen, so he is not getting cured. You didn't get into the depth of the case. So for new cases I will take 1.5 hours, for the old cases same thing. Then what about these people who are using this medicine for so long years? These are the persons you have to work out on rather than the new persons. These are the persons who are giving you money from so long years. So don't treat that this is something, that is something. Treat everyone. That will become the quality of generous. So these are the issues. These are the issues where we have to enlighten ourselves, where we have to work out on ourselves. Clinically we have to develop. See the thing in the patients. What this person is talking, what this person is saying, what's the issue behind. These will guide you rather than the situations. The situations will be same as Fatima said. They are more or less same for each and every person. They will revolve around these things only. But when we go to the depth, everything will take a different part. So this is the idea. So then we go from calcarea floor to calcarea sulph. Okay. So with this we completed calcarea floor. I have 2 or 3 other cases also, but it's enough I think, because we took 2 different cases. So now we go to calcarea sulph. అన్నయ్య చెప్పండి. హలో అన్నయ్య, చిన్న డౌట్ అన్నయ్య. ఫ్లోరిన్ పార్ట్ బాండ్ గురించి అని చెప్పారు కదా, బ్రేకేజ్ ఆఫ్ బాండేజ్. మీరు లాస్ట్ క్లాసెస్ లో ఒకసారి ఫ్లోరిక్ యాసిడ్ కేసు ఒకటి చెప్పారు. విజయవాడ సంథింగ్ దూరం నుంచి రాజమండ్రి దాకా వచ్చారు,
చాలా మంది రిలేషన్స్ ఉండి చివరికి మీరు లాస్ట్ కన్ఫర్మేటరీ క్వశ్చన్ మీరు ఆ ఉమెన్ తో రిలేషన్ ఏమన్నా మెయింటైన్ చేస్తారంటే చెయ్యరు అన్నట్లాంటి థీమ్ చెప్పారండి. ఆ ఫ్లోరిక్ యాసిడ్ కేసులో ఫ్లోరిన్ పార్ట్ బాండేజ్ గురించి అనేది అర్థం. అదే చెప్పాను కదా, ఇప్పుడు నా ఫ్లోరిక్ యాసిడ్ లో అక్కడ ఆ కేసులో అక్కడ కూడా బాండ్ ఇష్యూయే, బట్ హీ డస్ నాట్ కేర్ అబౌట్ బాండ్. అక్కడ అతను బాండ్ ని పట్టించుకోడు, ఇక్కడ ఎక్కువ పట్టించేసుకుంటున్నారు. ఓకే, ఇద్దరు పట్టించుకోవడం లేకపోతే పట్టించుకోవడం అనేది బాండ్ అనేది అది ఇక్కడ బాండ్ వల్ల డిసప్పాయింట్మెంట్, బాండ్ వల్ల డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఉండటం ఆ కేసులో చూసాం. పట్టించుకోవడం, అసలు బాండ్ లేదు గేండు లేదు, మా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది, పోతే పో అన్నాను నేను. ఈవెన్ ఆ పాపను కూడా చూడడానికి వెళ్ళలేదు, 5 years అయింది. అతను ఒక పాప ఉంది. సో హీ డజంట్ కేర్ అబౌట్ దట్. హీ హ్యాస్ సూపర్ఫిషియల్ రిలేషన్స్. ఈవెన్ ప్రాస్టిట్యూట్ ఎవ్వరు అతనికి ఎంత సంబంధం ఉన్న వాళ్ళైనా వాళ్ళతో కూడా అతను ఏం రిలేషన్ మెయింటైన్ చేయడు. సో ద ఐడియా ఏంటి, ఆ బాండ్ వల్ల ఏం డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఏముండదు. వీ విల్ టేక్ దట్ బాండ్ యాజ్ సూపర్ఫిషియల్. ఓకే, అర్థమైంది. ఈ కేసులో ఏమైంది, ఈ కేసులో కూడా యాక్చువల్ గా ఆ బాండ్ వల్ల, బట్ ద ఇష్యూ ఆఫ్ బాండ్ ఈజ్ ద థింగ్. ఆ బాండ్ వల్ల తన డిసప్పాయింట్మెంట్, ఆ డిసప్పాయింట్మెంట్ ఎంత మేర అనేది నేను అప్పుడు చెప్పాను కదా, ఆ కేసు నేను చాలా ఎర్లీ స్టేజెస్ లో తీసుకున్నాను కాబట్టి నాకు తెలియలేదు అంత డెప్త్ లోకి ఇంకా వెళ్ళాలి, ఇంకా దాని గురించి చెప్పమని. బట్ ద ఐడియా ఈజ్ అబౌట్ బాండ్ అండ్ షీ వాంట్స్ టు మెయింటైన్ దట్ ఐడియా. సో నాకు ఈ 2 కేసెస్ లో డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే, ఒకటేమో నెగిటివ్ సైడ్ లో ఉంది, ఒకటేమో పాజిటివ్ సైడ్ లో ఉంది. సో వెన్ యూ టేక్ దిస్ థింగ్, ఈవెన్ ఐడియా ఆఫ్ అక్కడ కూడా బికాజ్ సాల్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాసిడ్ కదా, రెండిటి సోర్స్ డిఫరెంట్. ఆ కేసులో గుర్తుంటే నీకు బాగా ఆ స్కార్ ఇష్యూ కూడా చెప్పాడు అతను, ఒక మచ్చలా మిగిలిపోతుందండి అని, గుర్తుండే ఉంటుంది. అవునండి, అది యాసిడ్ పార్ట్ అని చెప్పి, యాసిడ్ పార్ట్. అందుకనే అంత స్ట్రాంగ్ గా ఫ్లోరిన్ తాలూకు ఆ ఐడియాస్ వచ్చాయి. అమ్యూజ్మెంట్, ఎంజాయ్మెంట్, గర్ల్స్, సెక్సువాలిటీ, ఇవన్నీ చాలా హైలైటెడ్ గా వచ్చాయి ఆ కేసులో. వేరేజ్ ఈ కేసులో విత్ క్యాల్కేరియా కూడా ఉంది కాబట్టి డిపెండెన్సీ, స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ అట్ ది సేమ్ టైం బాండ్స్ వల్ల నేను లెట్ డౌన్ అయిపోతాను. సో టు మెయింటైన్ దట్ బాండ్, ఇక్కడ మెయింటైన్ చేయాలి, అక్కడ మెయింటైన్ చేయాలి. అదే పార్ట్ పాజిటివ్ సైడ్ ఇంకో సైడ్ లో వచ్చింది ఇక్కడ. అది మనకి ఎక్కడ టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. క్లియర్ అన్నయ్య, చాలా అర్థమైంది. అండ్ వన్ మోర్ థింగ్, అంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. ఒరిజినల్ గా ఫ్లోరిన్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎల్లో కలర్ గ్యాస్ and it is very pungent in order. This floric acid, when it joins with acid floor, these people are very pungent. A gas ela aithe fluorine pungent ga untundo, when it joins with acid floor, these people are not a good people to communicate, good people to talk, good people to have any relation. They are very pungent. Even calcarea floor people also, somewhat the fluorine element will come into place. అంటే అక్కడ సారా ఇండస్ట్రియస్ అవన్నీ ఇచ్చారు, ఎవరో ఇందాక అజయ్ చెప్పారు సోలాఫ్ రెమెడీలో పిక్చర్. బట్ వాట్ వీ సీ ఇన్ క్యాల్కేరియా ఫ్లోర్ ఈజ్ దట్ even with calcarea floor also, these people are not so communicative people. These people are not so social people. The idea, the chemical property of fluorine, or the physical property of that pungence will be accompanied with the calcarea. The language, the way they speak with other people.
it's not so good, it's not so communicative, it's not so social, because the pungence, which is the general quality of fluorine, will be carried into its fluids. Okay? Thank you, Amma. So now we will move to the calcarea sulph. So calcarea sulph is another salt of calcarea, where again the issues of stability, security, dependence on the very person or on the very thing, the idea of all the calcium part will come into picture, definitely, when we go into the cases. But when it joins with the sulfur, so calcarea sulph has two purely different elements. One is complete dependency, and another salt is completely ego. The idea of identity, ego, pride, all these parts are joined in the sulfur. So that sulfur will start its journey with calcarea. So the calcarea sulph people will show the pride, will show the ego, and it usually be on the other side of the coin. The experience of sulfur, scorned, does not respected, disgraced. They experience that disgraced feeling, they experience that scorned feeling, they experience that rejected feeling from the very person on which they are dependent. So calcarea sulph is gypsum. Gypsum means plaster of Paris, the very element which we tie for the broken bones. Broken bones ki paina cement cut antar kada orthopedics lo. That is nothing but calcarea sulph. The gypsum, the POP, the plaster of Paris. So with calcarea sulph, and one of the recent cases which got good improvement with calcarea sulph, I will tell you that case and complete today's lecture. So this is a beautiful case of an old woman. So she had been came with joint pains, which was diagnosed as osteoarthritis. She could not even stand. She is aged about 72 years. Her son came along with her, so he had given all the important symptoms. She could not even stand for minute. She could not even walk without support. She has to carry a stick. She has to put like that. She came for the hospital with a stick. Such is the pathetic condition. So I asked her, how did the joint pain started? So she said, it started 2-3 years back. Okay. So I took some modalities. She said that the joint pains are worse from standing, worse from walking, better by lying, better by sitting, which are very common to that case. ఇలా చెప్పుకుంటూ వెళ్ళింది ఆవిడ. సరే స్టోరీ పార్ట్ కూడా కొంత ఏదో చెప్పింది. ఆవిడకి ఒక 2-3 ఏళ్ల నుంచి ఉన్నాయి, తర్వాత 3 మగపిల్లలు, ఈ ఆఖరి అబ్బాయి నన్ను తీసుకొస్తాడు, మిగతా వాళ్ళు పెద్దగా అంతగా పట్టించుకోరు, చూసుకుంటారు కానీ అంతగా పట్టించుకోరు. సో వీళ్ళ నాన్నగారు ఉన్నారు, నేను ఆయనకి వంట చేసి పెట్టాలి, వంట చేసి పెట్టకపోతే ఎలాగా, ఒక భార్యగా వంట చేయాలి కదా, ఈ సో మచ్ స్టోరీ పార్ట్ అంటే చెప్పుకుంటూ వచ్చింది. సో పేషెంట్ గా అదంతా విన్న తర్వాత, సో నాకు ఇప్పుడు ఈ నొప్పులు ఇమీడియట్ గా తగ్గిపోవాలండి అంది ఆవిడ. అంటే ఎందుకమ్మా ఇమీడియట్ గా తగ్గాలంటే, మా వీధి చివర ఒక అతను ఉన్నాడు, అతనికి ఇలాగే జాయింట్ పెయిన్స్ వచ్చాయి, ఇప్పుడు మంచం ఎక్కేశాడు, అలా అయిపోతుందేమో నా పరిస్థితి అని భయంగా ఉంది. అలా అయిపోతే ఏంటి అతని పరిస్థితి అన్నా. ఏం పరిస్థితి అండి,
ఏం పరిస్థితి అంటారు, ఒక్కడు చూడ్డు అందరూ తీసి అవతల పాడేశారు ముసలోడు అని చెప్పి. అసలు అలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదు. చీప్ గా చూస్తారు. అతని గురించి మాట్లాడుతోంది, యాక్చువల్లీ ఈవిడ గురించి కాదు. ఆ వీధి చివర ఈవిడలాగే పెద్ద ఆయన ఒక ఆయన ఇలాగే జాయింట్ పెయిన్స్ వస్తే అతను మంచాన పడ్డాడు. మంచాన పడితే అతని పరిస్థితి ఏంటంటే ఎవడో చూడ్డు, పట్టించుకోడు. అతని ఎక్స్పీరియన్స్ ఈవిడ చెప్తుంది. ఇట్స్ నథింగ్ బట్ హెర్ ఎక్స్పీరియన్స్. ఈవిడదే ఆ పాయింట్స్ అన్ని. ఎవరో చూడరు, ఎవరో పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలి? వయసు ముసలి వయసు కదండి, పట్టించుకోకపోతే ఎలాగా? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మనకి ఆధారపడాలి కదా ఎవరి మీదైనా. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చింది. సో ద వెరీ ఐడియా ఆఫ్ సల్ఫర్ క్యారీడ్ అలాంగ్ విత్ దిస్ క్యాల్కేరియా ఐడియా ఆఫ్ డిపెండెన్సీ, సెక్యూరిటీ ఎక్సెట్రా. సో ఇంతవరకు వచ్చింది. సో ఐ ఆస్క్డ్ ద ఉమెన్. ఇది ఇంతే చెప్పింది ఆవిడ, ఇంకేం చెప్పలే పాపం, పంపించాను. సో నేను వాళ్ళ అబ్బాయిని పిలిచాను, మీ అమ్మగారి గురించి చెప్పండి అని. సో అతను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాడు. అతను ఏం చెప్పాడంటే, మొదటి నుంచి మా ఇంట్లో మా అమ్మగారిదే పై చేయండి. మా నాన్నగారు డబ్బులు తేవటం, ఈవిడి చేతికి ఇవ్వటం. కానీ మా అమ్మగారు ఏం చెప్తే మా నాన్నగారు అదే చేసేవాడు. సో ఈవిడ ఇష్యూ అంతా ఎప్పుడూ కూడా ఆవిడ ఇది ఉన్నంత వరకు బాగానే నడిచింది. ఎలా నడిచిందండి ఆ టైంలో? మా మదరు, మా ఫాదరు మాది జాయింట్ ఫ్యామిలీలో ఉండేవారండి. సో మా అమ్మగారు, మా నాన్నగారు ఏదైనా ఆవిడ ఏదో జాబ్ చేశారు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో చేసేవారు. సో ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం మేము. ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల మా ఫాదరు డబ్బులు సంపాదించి అది తెచ్చింది మా అమ్మగారికే ఇచ్చేవారు. మా అమ్మగారే ఇంటికి పెద్ద కోడలు. సో ఆవిడ గౌరవం ఉన్నంతసేపు చాలా చక్కగా నడిచేసిందండి, ఏం ప్రాబ్లం రాలేదు. సో ఆవిడికి హెల్త్ ఇప్పుడు అతను ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఏంటంటే, ఈ జాయింట్ పెయిన్స్ అవి కూడా ఒక 2 ఏళ్ల నుంచి మొదలయ్యాయి, కానీ ఈవిడికి ఒక 5 ఏళ్ల క్రిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది అని చెప్పాడు. నేను స్టన్ అయిపోయాను, అదేంటండి ఆవిడ అసలు ఆ పాయింటే చెప్పలేదు అన్నాను. చెప్పదండి ఆవిడ, అలా చెప్పుకోవటం ఆవిడకి సిగ్గుచేటు. నాకు హార్ట్ ఆపరేషన్ అది చెప్తే చాలా తక్కువగా చూస్తామని ఆవిడ ఒక ఫీలింగ్. రిపీటెడ్ గా దాన్ని తక్కువగా చూస్తారు, పట్టించుకోరు. ఆ పాయింట్ అతను 3-4 సార్లు చెప్పాడు. ఆవిడ ఎలాగూ చెప్పింది ఆవిడ హిస్టరీలో. అట్ ది సేమ్ టైం కొడుకు కూడా ఆ ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీలో ఈవిడిని తక్కువగా చూస్తారేమో అనేటువంటి భయం అండి ఈవిడికి. అందుకని ఎప్పుడు కూడా మా ఫాదరు ని ఆవిడే ఇది చేస్తున్నట్టుగా, ఆవిడ చెప్పు చేతల్లో ఉన్నట్టుగా ఇది చేసేది. లేకపోతే ఎవరి మీద అయితే వాళ్ళు బాగా డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు మనల్ని ఇది చేస్తారేమో, అదే వాళ్ళ తాతగారు నానమ్మ గారు వాళ్ళు మనల్ని పట్టించుకోరేమో అనేటువంటి ఓవర్ అయితే. తర్వాత ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ రకంగా నడిచిన తర్వాత అప్పుడు వాళ్ళు విడిపోయారండి. మా తాతగారు నానమ్మ గారు ఇదైపోయాక జాయింట్ ఫ్యామిలీ విడిపోయింది. సో వీ గాట్ సపరేటెడ్. అప్పటిదాకా మాత్రం ఆవిడ ఇదే ఇష్యూ, నన్ను పట్టించుకోరు, నన్ను డిస్కరేజ్ చేస్తారు, నన్ను తక్కువగా చూస్తారు. ఈ ఇష్యూస్ అన్ని కూడా సన్ చెప్పాడు, పాత దాంట్లో జరిగేది. ఈవిడ ఏం చెప్పిందంటే, ఈవిడ పార్ట్ లో ఈ వీధి చివర ఒక ముసలాయన ఉన్నాడండి మా వీధి చివర, ఇలాగే మోకాళ్ళ నొప్పులు అవి వచ్చే చివరకు మంచం ఎక్కేశాడు. ఇప్పుడు ఎవరి మీద అయితే అతను ఆధారపడి ఉన్నాడో వాళ్ళు అతను పట్టించుకోరు, వదిలేశారు, కేర్ చేయరు. సో దిస్ ఈజ్ ద కేస్, స్మాల్ కేస్. మొత్తం ఇంతకన్నా రాలేదు ఆ కేసులో. బట్ స్టిల్ నేను ఆ కేసు క్యాల్కేరియా సల్ఫ్ ఇచ్చాను. ఎందుకంటే ఆవిడ మాట్లాడేటప్పుడు కూడా ఈవెన్ విత్ దట్ ఆ మోకాళ్ళ నొప్పుల్లో కూడా ఎక్కడ సబ్జు లాంగ్వేజ్ లేదు. చాలా అథారిటేటివ్ గా, చాలా ప్రైడ్ గా, చాలా హాటీగా ఆ మాట్లాడిన 20 నిమిషాలు కూడా స్టోరీ చెప్పే విధానంలో కూడా చాలా ఐడెంటిటీ క్రైసిస్ కనిపించింది. అండ్ యు బిలీవ్, నాకు అది ఆశ్చర్యం కూడా కలిగించింది.
She came to doctor wearing so much gold jewelry. So she came to doctor wearing with so much gold jewelry. ఎంత చిత్రంగా అనిపించిందో. Yeah, why not Cali Sulph? Very good, Gautam. So Cali, these are completely dependent. So there is no question of you give the money to me, I should look like that. ఆ type of issues Cali లో కనిపించవు మనకి. They are okay to be dependent. There is no complaint, there is no question of any independence. నన్ను సపరేట్ గా ఈ మాత్రమేనా చూడాలి, నాకు ఈ మాత్రమేనా ఇది ఉండాలి, అది వస్తుంది ఆవిడలో క్లియర్ గా. ఈవెన్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ పార్ట్ లో కూడా భర్త డబ్బులంతా తీసుకొచ్చి ఇస్తే దానివల్ల వాళ్ళ నన్ను తక్కువగా చూడకుండా ఉంటారు. క్యాలీలో దే ఆర్ ఓకే టు బి సబ్జ్యూడ్, దే ఆర్ సో మచ్ క్లింగీ, సో మచ్ అటాచ్డ్. దెర్ ఇస్ నో కంప్లైంట్ ఆఫ్ ఎనీ ఇండిపెండెన్సీ. నేను కొంత స్వతంత్రత కలిగి ఉండాలి, నాకు ఈ మాత్రం అంత ఐడియా ఆఫ్, అదే మనం మళ్ళీ అదే చెప్పుకోవాలి. రో 2 కాలమ్ 1 కాలమ్ 2 లో కాలమ్ 1 ఆర్ ఓకే టు బి బిహైండ్, దే వాంట్ ద అదర్ పర్సన్ టు బి ఫార్వర్డ్. బట్ when the question about column 2 comes, they want the other person never to be forward to them. They are a little bit independent. So the idea should be they should stand along with them. Na pakkan undali, so that they will be guiding me. So because of strong sulfur part, these things, these pride, these haughty, this talkativeness, this loquacity, this talking about so much about self, wearing so much self jewelry, 72 years age. We don't generally think of wearing so much jewelry to okay, it's okay when she goes to a marriage or some other thing. But when you come to a doctor and you have to treat for some your osteoarthritis pains, it's an unusual thing. That shows some part of their image consciousness, their haughtiness, and the talk, especially the talk. The highlight feature is the talk. She even not interested, not liked to be said that she had some heart pain. That is falters her image. That is her idea, which was told by the son. And with Calcarea Sulph 200, it's a recent case, but now she can able to walk without a stick. After 2 to 3 months, after 3 doses of Calcarea Sulph, 4 months, 3 doses of Calcarea Sulph, she can walk without a stick. Recently I had gone a brief feedback of this case, so it's very good. So all her weakness had come down, so she can walk without support. That is the idea behind the Calcarea Sulph in this case. So when we start other case, yeah. So this is the idea behind the case. So when we start with Calcarea mure is a large case. I have to say from the case sheet, so it will take a little bit over time. So we will start the Saturday case with Calcarea mure. So how Calcarea mure will be. Then Calcarea fas is there. Calcarea fas and Calcarea mure. Both will be completed in the coming class on Saturday, first Saturday kada, Raghavan. So we can continue with our class, I think. Yeah. So we will go through the Calcarea fas and Calcarea mure cases in the coming class, so that we will once again explain the difference between the muraticum and the bromatum part a little bit more, how the mure language will be, how the brome language will be. Okay, thank you very much.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः।